హాయ్ ఫ్రెండ్స్, మన మధ్యతరగతి కుటుంబాల్లో మరి ఉప్పు ఉంటే పప్పు ఉండదు, మరి పప్పు ఉంటే ఉప్పు ఉండదు. పొయ్యి మీదకుంటే పొయ్యి కిందకు ఉండదు, పొయ్యి కిందకుంటే పొయ్యి మీదకు ఉండదు. మరి ఈరోజు మా ఇంట్లో మా ఆవిడ మరి బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించగానే గ్యాస్ అయిపోయింది. మరి నిన్ననే ఇల్లు మొత్తం ఊడ్చి మరి ఈఎంఐ కట్టడం జరిగింది. మరి ఇంట్లో రూపాయి లేదు. గ్యాస్ బుక్ చేసాం, గ్యాస్ వచ్చింది, డబ్బులు లేక రిటర్న్ పంపించేసాం. మరి ఎవరిని అడిగినా కానీ హెల్ప్ చేయలేదు. మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరి సంవత్సరానికి తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఉచిత 3 సిలిండర్లని ప్రవేశపెట్టింది. అయినా కానీ ఆ పథకంలో ఫెయిలియర్ అయింది. ఎవరైనా ఉచిత పథకం అంటే మరి ఆర్టీసీ ఉచిత ప్రయాణం పెట్టింది. మరి డబ్బులు తీసుకోకుండా టికెట్ ఇచ్చి ప్రయాణం కొనసాగిస్తుంది. ఏదైనా ఉచితం అంటే అలా ఉండాలే కానీ మీరు ముందు డబ్బులు కట్టి తీసుకోండి, మేము తర్వాత ఎప్పుడో మీకు బ్యాంకులో వేస్తామంటే అది సక్సెస్ కాదు, ఫెయిలియరే. ఆ పథకంలో కూటమి ప్రభుత్వం ఫెయిలియర్ అయింది. రేపు దీనికి సవరించకపోతే మాత్రం ఓటమి తప్పదని నేను చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఈ సామాన్యుడు హెచ్చరిస్తున్నాడు. కూటమి ప్రభుత్వము ఈ ఉచిత గ్యాస్ పథకాన్ని మాత్రం సవరించాలి. ఎందుకంటే ఇంత పొద్దున్నే గ్యాస్ అయిపోతే నేను పనికి వెళ్ళాలి, మా ఆవిడ పనికి వెళ్ళాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఇళ్ళమ్మడి తిరగాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. అలాగే నా ఉచిత పథకం డబ్బులు లేకుండా గ్యాస్ సిలిండర్ ఇంటికి ఇచ్చినట్లయితే ఎంత సంతోషకరంగా ఉంటుందో ఒక్కసారి మరి కూటమి ప్రభుత్వం నాయకుల్ని మరి ఆలోచించండి. కాబట్టి సామాన్యుడు కోరుకునేది ఏంటంటే డబ్బు కట్టకుండా వస్తువు అనేది ఇంటికి చేరాలి. అప్పుడే సామాన్యుడు సంతోషంగా ఉంటాడు. సామాన్యుడు సంతోషంగా ఉంటే మీరు 15 సంవత్సరములు అధికారంలో ఉంటారని ఈ శ్రీనివాసు చెప్తున్నాడు. మరి చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు వంట చెరుకు కోసం వచ్చాను. వంట చెరుకుని తీసుకెళ్ళి మరి అన్నం వండి నేను తిని, మా ఆవిడ తిని, మా పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళాలి. నేను ఎంత బాధపడుతున్నానో ఒకసారి అర్థం చేసుకోండి. కనీసం మా ఇంటికి కనీసం 4 కిలోమీటర్లు వంట చెరుకు కోసం రావాల్సి వస్తుంది. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్, మరి ఎంజాయ్మెంట్ కోసం మరి శ్రీనివాస్ పాలపాటి ఛానల్ని మరి ఫాలో అవ్వండి, నన్ను ముందంజలో నడపండి. మరి మీకు ఒకసారి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం నాయకులకు కూడా నేను హెచ్చరిస్తున్నా, ఈ ఉచిత గ్యాస్ పథకాన్ని మీరు సవరించాలి. డబ్బు తీసుకోకుండా వినియోగదారుడికి ఇంటికి చేరాలి. మరి వినియోగదారుడికి ఇచ్చే బదులు డైరెక్ట్గా కంపెనీకి చెల్లిస్తే సంతోషకరంగా ఉంటుంది. వీడియో నచ్చితే మరొకసారి లైక్. బాయ్.